హాయ్ అండి. ఈరోజైతే మీకు ఒక స్పెషల్ అయితే చూపించాలనుకుంటున్నాను. మనకైతే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందంటే మనకి అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి. సో మా మా సైడ్ అయితే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయి అయితే స్టార్ట్ అయ్యాయి, అలా అయితేనే వచ్చాయి. సో మీ సైడ్ ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. అంటే పళ్ళు అయిపోయాయా, ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయా చిన్నవా అన్నది కామెంట్ అయితే చేయండి. ఇంతకీ దేని గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? అదేనండి బాబు, మనందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రూట్ ఏంటి చూసారు కదా, మ్యాంగో. సో మా సైడ్ అయితే ఈసారి మ్యాంగోస్ చాలా తక్కువగా, ఎక్కడ చూసినా కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఏ చెట్లకు చూసినా నాకైతే చాలా చాలా తక్కువగా అనిపిస్తున్నాయి. సో నాకైతే ఇదైతే ఒకటి దొరికింది, అంటే తెలిసిన వాళ్ళ చెట్టు దగ్గర తెంపుకైతే వచ్చాను. సో దీంతో మనం చాలా, నాకు ఎంతో ఇష్టమైన టేస్ట్ ఉప్పు కారంతో మనం రెడీ అయితే చేసుకుందాము. సో ఎలా చేస్తాను, ఎలా తింటానని అయితే చూపించేస్తాను. వెయిటెన్సీ ఇది అండి. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కట్ చేసుకుందాము. సో ఎక్కువ వద్దు, సగం మాత్రమే కట్ చేస్తాను, ఎందుకంటే నేను మాత్రమే తింటాను, ఇంట్లో ఎవరు తినరు. మనం ఫుడ్ని అయితే వేస్ట్ చేసుకోకూడదు కదా. కట్ అయితే చేస్తానండి, చూసారు కదా. ఎక్కువ అయితే బాగోదు కాబట్టి ఒక హాఫే కట్ చేశాను. ఒక పక్కన నాయిస్ మా బాబుదే తినిపిస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోయింది ప్లీజ్. సో ఉప్పు కారం కూడా అయితే పెట్టించేసానండి, చూసారు కదా ఎంత బాగుందో. నిజానికి ఎండాకాలంలో ఉప్పు కారాలన్నీ కొంచెం టేస్టీగా ఉంటాయని మరీ ఎక్కువగా వేసేసుకోకూడదు, కొంచెం తక్కువ వేసుకుంటే బెస్ట్. ఇప్పుడైతే మనం టేస్ట్ కూడా చూసేద్దాము. చూసారు కదా, మీకు ఇట్లా కనిపించడానికి కనిపించకపోవచ్చు, టేస్ట్ అయితే మనం ఒక టేస్ట్ వేసేసి చూపించేస్తాను. నిజంగా చెప్పంటే సూపరు. నా వీడియో నచ్చితే లైక్